ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాను. జీవవాక్యమను ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము యెహోవాను నమ్ముకొనుము. మరి యెహోవాను నమ్ముకున్నప్పుడు ఒక చక్కని స్థితిలోనికి ఆయన నిన్ను నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. మరి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుండగా ఒక్కొక్కసారి బాగానే ఉంటాం, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా. ఒక్కొక్కసారి చాలా కృంగిపోతాం, చాలా ఎంతగానో వెనుకబడిపోతాం, ఎంతగానో కృంగిపోయి పడిపోయేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు రాకుండా ఎల్లప్పుడూ కూడా మనము యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన మనము చక్కని స్థితిలో ఉండగలమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. తన యందు విశ్వాసము కలిగి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చాలా అవసరం. చూడండి, చాలామంది కాల్స్ చేస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి కష్ట పరిస్థితులన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకొని మరి పలానా వాళ్ళు సహాయం చేస్తానన్నారండి, వాళ్ళు సహాయం చేయలేదు. మరి పలానా వాళ్ళు మా కొరకు నిలబడతానన్నారండి, కానీ వాళ్ళు ఇచ్చిన మాట మరి వాళ్ళు చేయలేకపోయారు అని చెప్తూ ఉంటారు. నిజంగానే మన మనుషులు నమ్ముకుంటే మరి అదే విధంగా జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఇస్తామంటారు కానీ ఇవ్వలేరు, చేస్తామంటారు కానీ చేయలేరు, వచ్చి నిలబడతామంటారు నిలబడలేరు. కానీ ఏ సమయమైనా ఏ పరిస్థితి అయినా కూడా మన పక్షమున ఉండి మనకు సహాయం చేసేది ఎవరు అంటే దేవుడైన యెహోవా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తన ప్రజలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మన పని ఏంటంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆశ్రయించాలి, ఆయన్ని మనము నమ్ముకోవాలి. చూడండి, లోకంలో మరి స్నేహితులు నమ్ముకుంటారు, బంధువులు నమ్ముకుంటారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి వారి నమ్మకం పైపై మాత్రమే ఉంటుంది. కానీ మరి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం చూసినట్లయితే మనం దేవుని నమ్ముకున్నప్పుడు చక్కని పరిస్థితులను మన యొక్క జీవితంలో మనము చూడగలం. అందుకే దేవుని యొక్క వాక్యము చక్కని మాట మనకు బోధిస్తూ ఉంటుంది. యెహోవాను నమ్ముకొనుము. యెహోవాను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు, ఏ విధమైన ఆశీర్వాదం పొందుకుంటాడు, ఎలాంటి స్థితిలో ఉండగలడు? యెహోవాను నమ్ముకొనకపోయినట్లయితే, దేవుని నమ్ముకొనకపోయినట్లయితే, దేవుని యందు నమ్మిక లేకపోయినట్లయితే పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడినటువంటి యొక్క మాటలు, మరి దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి మాటలు తన యొక్క ప్రజలతోటి అలనాడు మాట్లాడాడు. మరి దేవుని యొక్క మాట నమ్మకుండా నువ్వు వెళ్ళిపోయినట్లయితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటావు, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది. అదే సమయంలో దేవుని నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు ఎలా ఉండగలవు, ఎలా నిలబడగలవు, ఏ విధంగా నీవు మేలులు పొందుకొనగలవు, ఏ విధంగా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోగలవు? మరి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు కూడా చెప్పబడ్డాయి. మరి ఒక చెట్టు అనేటటువంటి ఒక ఉదాహరణగా తీసుకొని ఆ చెట్టు పేరు పెడుతూ మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు యెహోవాను నమ్ముకున్నప్పుడు ఆ చెట్టు వలె ఆశీర్వాదకరంగా ఉంటారని, అదే సమయంలో దేవుని నమ్ముకొనకపోయినట్లయితే, దేవుని యందు విశ్వాసం వాళ్ళకి లేకపోయినట్లయితే, యెహోవా మీద నుండి వారి యొక్క హృదయం మరి తొలగించుకున్నట్లయితే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, మరి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఒక ఉదాహరణకు మరి పూర్వకంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా తెలియజేస్తూ వచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవునిలో మనము ముందుకు కొనసాగాలి, దేవునిలో మనం స్థిరముగా ఉండాలి, దేవునిలో మనం ఫలించేటటువంటి వారంగా ఉండాలి. మరి ఈ లోకంలో ఈరోజు ఈ శ్రమ, రేపు ఇంకొక శ్రమ, ఈ విధంగా ఏదో ఒక పరిస్థితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ లోకంలో. కాబట్టి ఈ లోకంలో మనం ఎదుర్కొనేటటువంటి యొక్క పరిస్థితుల్లో మన మనుషులను కాక దేవుణ్ణి మనం నమ్ముకున్నప్పుడు చక్కని స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టేటటువంటి దేవుడిగా ఉంటాడు. చూడండి, మరి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. క్లియర్, చక్కని స్టేట్మెంట్ ఇది. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు నమ్ముకొనకపోయినట్లయితే నీ పరిస్థితి ఏంటి? మనం క్రైస్తవులుగా ఉంటూ కూడా దేవుని నమ్మలేనటువంటి స్థితిలో ఉంటాం. ఎందుకంటే కష్టాలు అదే విధంగా వస్తూ ఉంటాయండి. అనేక విధములైనటువంటి కష్టాలు, పరిస్థితులు వచ్చినప్పుడు చాలా భయం కలుగుతుంది, కలవరం రేగుతుంది. అప్పుడు ఏం దేవుడో ఈ దేవుడు అని చెప్పి మరి నమ్ముకోకుండా వేరే
వేరే మనుషుల మీదకి మన యొక్క ఆలోచన కానివ్వండి, మన యొక్క హృదయం కానీ పోతుంది. కాబట్టి ఆ విధంగా పోకుండా నీవు యెహోవాను, దేవుడైన యెహోవాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు, నువ్వు మేలు పొందుకుంటావు, నీవు దీవెన పొందుకుంటావు, నువ్వెంతగానో సమాధానం పొందుకుంటావు, నువ్వెంతగానో మన యొక్క జీవితంలో నీకు కావలసింది నీవు పొందుకుంటావు. కాబట్టి యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. అప్పుడే నీ జీవితంలో మేలు పొందుకుంటావు, అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి యొక్క సమయంలో నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవునికి తెలుసు, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో నీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయం గురించి ఆయన సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయము ఎవరిని నమ్ముకుంది, నీ హృదయము ఎవరిని ఆశ్రయించింది. ఒకవేళ నీవు దేవుని ఆశ్రయించి మరి ఉన్నట్లయితే నీవు ధన్యుడవు. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మరి యెహోవాను ఆశ్రయించుట నిజముగా అది ఎంతో ఆశీర్వాదకరము అని ఇక్కడ వాక్య భాగాల్లో మనము చూడగలుగుతున్నాం. ఆ యొక్క ఆశీర్వాదం ఏంటి, ఆ యొక్క దీవెనేంటి, యెహోవాను ఆశ్రయించటం వలన ఎలాంటి ఫలితం నువ్వు పొందుకుంటావు, ఏ విధంగా నీ జీవితంలోకి దీవెన వస్తుంది అనేటటువంటి విషయాలు ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోవాను నమ్ముకున్నప్పుడు నీవెలా ఉంటావంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటావు. అది జలములు, ఆ జలములు ప్రవహిస్తూ ఉంటుండగా ఆ జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టుగా నీవు ఉంటావన్నమాట. అంటే ఒక దీవెన పొందుకున్నటువంటి చెట్టుగా ఉంటావు. ఈ నీళ్ళల్లో నుండి ఈ చెట్టుకు కావలసినంతా కూడా ఈ యొక్క చెట్టుకు అందుతూ ఉంటుంది. ఉదయమైన అందుతుంది, మధ్యాహ్నమైన అందుతుంది, సాయంకాలమైన అందుతుంది, మరి నీరు ఇంకా రాత్రి అయినా కూడా అందుతుంది. ఏ సమయమైనా కూడా కొరత అనేది ఉండదు. అందుకే 23వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన యొక్క కాపరిత్వంలో, షెపర్డ్షిప్లో నువ్వు ఉన్నట్లయితే, ఆయన యొక్క సన్నిధానంలో నీవు ఉన్నట్లయితే నీకు ఏ కొరత కూడా ఉండదు. నువ్వు ఎలా ఉంటావంటే, నీవు ఆయన నమ్ముకుని ఉన్నప్పుడు నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు. నిరంతరము నీకు ఆ సప్లై వస్తూనే ఉంటుంది, నిరంతరము నీకు సహాయము అందుతూనే ఉంటుంది. ఆ చెట్టుగా ఉన్నటువంటి నీవు నీ యొక్క జీవితంలో నీకు ఎలాంటి అవసరత వచ్చినా, నీకు ఎలాంటి అక్కర వచ్చినా, నీకు కావలసిందంతా కూడా ఆ యొక్క నీటి ద్వారా, ఆ యొక్క జలముల ద్వారా నీకు అందజేయబడుతుంది. జీవ జలములు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ జీవ జలము యొద్ద మనం నాటబడినప్పుడు మరి ఎంతగానో ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి సమస్తము మనం పొందుకునే వారంగా ఉంటాం. ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే రక్షణ, విమోచన, పాప క్షమాపణ, నిత్య జీవము, సమాధానము, స్వస్థత, వీటన్నిటినీ కూడా మనము యేసుప్రభు వారి దగ్గర నుంచి మనం పొందుకుంటాం. నిరంతరము ఆయన మనకి ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటాడు. ఆయన ఇచ్చేటటువంటి దేవుడు అండి, సప్లై చేసేటటువంటి దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారికి నిరంతరము కూడా ఆయన సమస్తము ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడు అయినాడు. అంత మాత్రమే కాదు, యేసు నామంలో మనము సమస్తాన్ని పొందుకుంటాం. యేసు నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆ యొక్క జలముల యొద్ద నువ్వు నాటబడినటువంటి చెట్టుగా అక్కడ నువ్వు ఉన్నప్పుడు, యేసు ప్రభువులో నాటబడినటువంటి చెట్టుగా నీవు ఉన్నప్పుడు, ఆ జీవ జలములలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ నీ యొక్క జీవితంలో నీకు పొందుకుంటా. నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. నీవు ఏ అక్కర కలిగి ఉన్నావు, ఏ అవసరత కలిగి ఉన్నావు, ఏ ఇరుకులో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏమి నువ్వు కోరుకుంటున్నావు, ఎలాంటి ఆదరణ నీకు కావాలి, ఎలాంటి ఓదార్పు నీకు కావాలి, ఎలాంటి ధైర్యం నీకు కావాలి, ఏ విధమైనటువంటి మరి అవసరత తీర్చబడాలి, అవన్నీ కూడా యేసు నామములో ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. చూడండి, ప్రభువారు అంటున్నారు, మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడును అని యేసు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఆ జీవ జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటావు. ఎప్పుడంటే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. ఆయన యందు నమ్మిక కోల్పోయావనుకో, ఈ యొక్క ప్రొవిజన్ నీకు ఉండదు. కాబట్టి నీవు ఆయన నమ్మిక ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే జీవ జలముల యొద్ద నాటబడినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుని బిడ్డగానే ఉంటావు. నీకు కావలసినవన్నీ కూడా ఆయన యొద్ద నుండి మాత్రమే నువ్వు పొందుకుంటావు. ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయటానికి ఆయనకు సిద్ధంగా ఉండేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీవు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉంటావంట. తర్వాత రెండవదిగా మరి మనం చూసినట్లయితే అది కాలువల ఓరను దాని వేర్లు
తన్నును. అంటే లోపలికి అది చొచ్చుకొని పోతుంది. ఏ చెట్టు యొక్క వేర్లైతే లోపలికి చొచ్చుకొని పోతుందో మరి ఆ చెట్టు బలముగా ఉంటుందండి. కాబట్టి నీవు ఈ విధంగా నాటబడినప్పుడు, ఆ కాలువల ఓరన నీవు నాటబడినప్పుడు నీ యొక్క వ్రేళ్ళు లోపలకు చొచ్చుకుని పోతాయి. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా చొచ్చుకొని పోవటం వలన నువ్వు బలాన్ని పొందుకుంటావు. దేవునిలో మనం బలము పొందుకుంటాం. ఎలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో వస్తూ ఉన్నప్పటికీ కూడా చూడండి, అబ్రహాము గారు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వాసము ద్వారా బలం పొందుకున్నాడంట. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, విశ్వాసము ద్వారా బలం పొందుకున్నాడంట. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని. కాబట్టి ఈ విధంగా మరి ఆ కాలువల ఓరన నీ యొక్క వ్రేళ్ళు లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటుండగా బలాన్ని పొందుకుంటావు. అది ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. నీవు బలహీనుడువు గాక నీవు బలముగా ఉండాలి. బలమైనటువంటి దేవుని బిడ్డగా నీవు ఉండాలి. కాబట్టి నీవు దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా, ప్రభువునందు నమ్మిక ఉంచుట ద్వారా నువ్వు బలాన్ని పొందుకుంటావు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే, వెట్టగలిగినను దానికి భయపడదు. వేడి కలిగిన అంటే శ్రమలు వచ్చినను నీవు భయపడవు. యేసుప్రభు వారు అన్నారు ఏమనంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా మరి ఆ దేవుని యొక్క మాటలు, దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రోత్సాహము, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి ఆ ప్రోత్సాహము అనేటటువంటిది మన మీదకి వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ నీవు బలము కలిగి చక్కని శక్తి కలిగి నీవు నిలబడగలవు. కాబట్టి వెట్టగలిగినను దానికి భయపడదు, కలవరపడదు. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, యెహోవాను నమ్ముకొనుట వలన దాని ఫలితము, దాని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దాని ఆకు పచ్చగా ఉండును. మనము ఇక్కడ చూస్తున్న ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో దాని ఆకు పచ్చగా ఉండును. పచ్చగా ఉన్నప్పుడు అది చూడటానికి ఎంత సంతోషం కలుగుతుంది దేవుని బిడ్డలారా. ఆ పచ్చదనము అనేటటువంటిది దానికి అందాన్ని సూచిస్తుంది. అందము అనేటటువంటిది మరి కనబడుతుంది, అంటే ఆత్మీయ సౌందర్యము. అది ఆ పచ్చదనము అనేటటువంటిది విజయానికి గుర్తుగా ఉంటుంది. పచ్చదనం అనేటటువంటిది సౌందర్యానికి గుర్తుగా ఉంటుంది. పచ్చగా ఉన్న చెట్టు చూడబుద్ధి అవుతుంది, కానీ ఎండిపోయిన చెట్టు చూడబుద్ధి కాదండి. ఎండిపోయింది అని చెప్పేసి మరి ప్రక్కకి వెళ్ళిపోతారు. ఏ చెట్టు అయితే పచ్చగా ఉంటుందో ఆ పచ్చని చెట్టు దగ్గరికి వెళ్ళాలని మరి ఎవరికైనా ఆశ కలుగుతుంది. అంటే ఒక చక్కని ఆధ్యాత్మికమైన ఆకర్షణ నీలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఈ పచ్చదనము అనేటటువంటిది నిరంతరము నీవు ఆకులు కలిగి ఉంటావు. నా ఆకులు నువ్వు కలిగి ఉండుట అనేటటువంటిది నీ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క పరిస్థితి మీద కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. అంతేకాదు ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని నీవు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, మరి ఇంకా ఆత్మీయమైనటువంటి ఆకర్షణ నీవు కలిగి ఉంటావు. అనేకులను ప్రభు దగ్గరికి నీవు ఆకర్షిస్తావు. దేవుని బిడ్డలారా చూడండి, మన యొక్క జీవితాన్ని బట్టే అనేకులు దేవుని యొద్దకు వస్తారు. మనమేదో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే మరి ఆ ప్రసంగాల ద్వారా కాదు, కానీ మన యొక్క జీవితము, మన యొక్క సాక్ష్యము, మన యొక్క మరి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి సౌందర్యము, వాటి ద్వారా అనేకులను మనము ప్రభు దగ్గరకు ఆకర్షించవచ్చు. ఇంటిలో చూడండి, భర్త కానీ భార్య కానీ ఎవరైనా కూడా అవిశ్వాసిగా ఉన్నప్పుడు, వారు మరి చక్కని ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు, ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగినప్పుడు మరి ఇతరులను వారు ఆకర్షిస్తారు. భర్త యొక్క మరి ఆ చక్కని ఆత్మీయమైనటువంటి సౌందర్యము భార్యను దేవునిలోనికి ఆకర్షిస్తుంది. అదేవిధంగా భార్య యొక్క ఆత్మీయమైనటువంటి సౌందర్యము భర్తను దేవునిలోనికి ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ యొక్క పచ్చదనము అనేటటువంటిది మరి ఎల్లప్పుడూ కూడా ఆకులు కలిగి ఉండుట అనేటటువంటిది అనేకులను ఆకర్షిస్తుంది. అదెంతో చక్కని ఆత్మీయమైనటువంటి సౌందర్యానికి గుర్తుగా ఉంది. ఈ రోజున మనము ఆ విధమైనటువంటి ఆత్మీయమైన సౌందర్యము, చక్కని ఆకర్షణ, అదే విధముగా విజయము, మన మంచి సాక్ష్యము మనము కలిగి ఉండాలంటే
కంప్లీట్గా యెహోవాను మనము నమ్ముకొని ఉండాలి. అంతేగాని మనల్ని మనం నమ్ముకోవటం కానీ లేకపోతే ఇంకొకరిని నమ్ముకోవటం కాదండి. మనము యెహోవా యందు నమ్మిక ఉంచాలి. యెహోవాను మనం నమ్ముకోవాలి. యేసుక్రీస్తును మనం నమ్ముకున్నప్పుడు ఈ విధమైనటువంటి చక్కని ఈ యొక్క పచ్చని జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టునకి ఎప్పుడు నీరు అందుతుంది కాబట్టి ఆ యొక్క ఆకులు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. ఈ విధంగా మరి అక్కడి నుంచి మరి నీవు వెళ్ళిపోయావు అని అంటే నీ యొక్క జీవితం ఎండిపోయిన జీవితము అవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా యందు నమ్మిక ఉంచుడి అని మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచుడి. అప్పుడు నీవు ఎల్లప్పుడూ కూడా చక్కని ఆకులు కలిగినటువంటి వారిగా నీ యొక్క జీవితము ఉంటుంది. తర్వాత 5వదిగా మనం చూస్తే వర్షము లేని సంవత్సరమున అది చింత నందదు. అదే అయ్యో వర్షం లేదే అనేటటువంటి చింత ఆ యొక్క చెట్టు పడదు. ఎందుకంటే నిరంతరము ఆ యొక్క జలము, ఆ నీరు ఈ యొక్క చెట్టుకు అందుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు మనుషుల వైపు చూడరు. వాళ్ళు సహాయం చేయట్లేదే, వీళ్ళు సహాయం చేయట్లేదే, వాళ్ళకి మనం ఎంత సహాయం చేశాము, వీళ్ళకి ఎంత సహాయం చేశాము, వాళ్ళు ఎందుకు ఈ విధంగా సహాయం చేయట్లేదని మనుషుల మీదకు మన దృష్టి పోదు. మన దృష్టి ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు ఆ దేవుడే మనకు సమస్తము ఇస్తాడు అనేటటువంటి ధైర్యము కలిగినటువంటి వారమై మనము చింతపడమండి. చింత నొందదంట. అరే అది లేదే ఇది లేదే అని మనము చింతపడము. ఎందుకంటే సమస్తము అనుగ్రహించేటటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. చూడండి దేవుని బిడ్డలారా, మరి కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 10వ వచనంలో చూస్తే సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలి గురును కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. కాబట్టి ఈ విధంగా దేని కొరకు కూడా చింతపడము. చింత పడనటువంటి చక్కని స్థితిని దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి మరి వర్షము లేని సంవత్సరమున కూడా అది చింత నొందదు. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే దాని కాపు మానదు. ఈ విధంగా నిరంతరము అది ఫలిస్తూనే ఉంటుంది. నిరంతరము అది ఫలమిచ్చేటటువంటి చెట్టు వలె ఉంటుంది. మనము కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. మొదటి కీర్తన 2వ వచనం 3వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకు వాడిపోదు, ముందే చెప్పుకున్నా, అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. మంచి ఫలం ఇచ్చేటటువంటి చెట్టు. కొన్ని చెట్లు కాయలు కాయవు, దాంట్లో ఫలమే ఉండదు. కానీ జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నప్పుడు నిరంతరము కూడా మరి అది కాపు మానదు, అది ఫలించే చెట్టు వలె ఉంటుంది. అంతేకాదు వారు చేయనదంతయు కూడా సఫలమవుతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇదంతటికీ ఒకే ఒక రహస్యం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచుట. మన హృదయాన్ని యెహోవా మీద పెట్టుకొనుట. మన హృదయంలో దేవుని యందు నమ్మిక మనము కలిగి ఉంచుకొనుట అనేటటువంటి యొక్క విషయం ద్వారా ఇన్ని చక్కని మరి దీవెనలు మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మరి ఫలించేటటువంటి చెట్టుగా మనము ఉంటాం. మన ప్రతి ఒక్క అవసరత కూడా తీర్చబడుతుంది. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. అయితే నీవు గనక ఆయన మీద నుంచి నీ హృదయాన్ని తీసివేసుకున్నట్లయితే, చూడండి, దేవుని మీద నుంచి నీ హృదయాన్ని తీసివేసుకుని నరుల వైపు మరి శరీరాలను ఆధారం చేసుకొని నీవు ఉన్నట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే దేవుడు మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ చక్కని మాటలు రాయించటం జరిగింది.
దేని మీద నీ హృదయాన్ని పెట్టుకున్నావు, దేని మీద నీ నమ్మిక పెట్టుకున్నావు. నీవు శరీరాలను ఆధారం చేసుకుని దేవుని మీద నుండి నీ హృదయం తీసివేసుకున్నట్లయితే, దేవుని మీద నుండి నీ యొక్క నమ్మిక తీసివేసినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత 6వ వచనంలో, అంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. ఎవరైతే దేవుని మీద నుండి హృదయం తీసివేసుకుంటారో, ఎవరైతే దేవుని మీద నుండి నమ్మిక తీసివేసి మనుషులను ఆధారం చేసుకుంటారో, వారి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. వారిని ఏ చెట్టుతో పోలుస్తున్నారు అని అంటే అరూహ వృక్షం అని చెప్పడం జరిగింది. అంటే అరూహ అనేటటువంటిది ఒక పొద అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అది అరణ్యంలో ఉండేటటువంటిది, దానికి నీరుండదు, దానికి ఆలన పాలన ఏది ఉండదు, సహాయం చేసేటటువంటి వారు ఎవ్వరూ ఉండరు. అది ఒక దిక్కులేనటువంటి స్థితిలో ఉంది అనేటటువంటిది ఉదాహరణగా ప్రవక్త ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అరణ్యములో దిక్కులేని స్థితిలో, విడవబడినటువంటి స్థితిలో, ఎలాంటి సహాయం అందనటువంటి స్థితిలో, శాపగ్రస్తమైనటువంటి స్థితిలో ఉండవలసి వస్తుంది. నీవు దేవుని మీద నుండి నీ హృదయాన్ని తీసివేసుకున్నట్లయితే, నీ హృదయము తొలగిపోయినట్లయితే, దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకోకుండా మనుషులను ఆధారం చేసుకొని, శరీరాలను ఆధారం చేసుకొని నీ ఉన్నట్లయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలా ఉన్నట్లయితే ఆ పరిస్థితి ఏంటంటే, వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. తర్వాత మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు వస్తుంది కానీ అది అతనికి కనబడదు. ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉండదో, మరి వాళ్ళ జీవితంలో మేళ్ళు వచ్చినా కూడా చూడలేనటువంటి అంధకారంలో, గ్రుడ్డితనంలో వాళ్ళు ఉంటారు. ఎండిపోయినటువంటి స్థితిలోనికి వాళ్ళు వెళ్తారు. వారిలో పచ్చదనం ఉండదు, ఎండిపోయినటువంటి స్థితి, పనికి రానటువంటి స్థితి, నిర్జీవమైనటువంటి స్థితి, నీరు లేనటువంటి పరిస్థితి. చూడండి, వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఇది అతని యొక్క పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా ఎలాంటి దీవెనలు మనం పొందుకుంటామో అనేటటువంటివి 6 విషయాలు మనం ధ్యానించాం. కాబట్టి నమ్మిక ఉంచకపోతే మరి ఇలాంటి దుస్థితి వస్తుంది, దిక్కులేని స్థితి వస్తుంది, ఎవరు పట్టించుకోలేని స్థితి వస్తుంది, ఎండిపోయే స్థితి వస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము దేవుని మీద ఆధారపడదాం, ఆయన మీద ఆశ పెట్టుకుందాం, యెహోవా మీద మన మనస్సు పెట్టుకుందాం, యెహోవాను మనం నమ్ముకుందాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుందాం. ఈ యొక్క చక్కని 6 దీవెనలు మన యొక్క జీవితంలో పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యమును దీవించినగాక. ఈ యొక్క సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు. ఎలాంటి అనారోగ్యమైన, అస్వస్థతైన మీరు కలిగి ఉన్నట్లయితే విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నేను స్వస్థపరిచే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీ యొక్క మరి ప్రతి విధమైన భారమును తొలగించేటటువంటి దేవుడు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఉపదేశమును బట్టి నీకు వందనాలు. ఈ ఉపదేశం విన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క వాక్యము లోతైనటువంటి రీతిలో పనిచేయలాగున నీ కృపను అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారిని బలపరచమని వేడుకుంటున్నాం. జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె అనేక రీతులుగా దీవెన పొందుకోవడానికి, మేలులు అనుభవించటానికి, ఫలించటానికి వారిని తండ్రి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చూచుచున్న దేవుడు కనుక నీ బిడ్డలను స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. సంతానం లేని వారికి సంతానము దయచేయండి. సమాధానమును దయచేయండి. సమృద్ధిని దయచేయండి. ప్రతి ఒక్క ఇంటిలో కూడా తండ్రి సమృద్ధిని మీరు దయచేయండి. వారిని, వారి పిల్లలను బహుగా దీవించి ఆశీర్వదించండి. దయగలిగిన దేవుడా, ఈ యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. వారిని, వారి కుమారులను బహుగా దీవించి ఆశీర్వదించండి. మీరెక్కల చాటున వారిని భద్రపరచండి. ప్రతి శత్రు కార్యములన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాం. మేలు కలుగునట్లుగా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ మీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.